విశాఖపట్నం బీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళలు రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శంకారపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం సిటీ బీసీ మహిళా ప్రెసిడెంట్ కేసర దీప్తి వారి ఆధ్వర్యంలో ఈ రోజు జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు బీసీ దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు పాల్గొన్నారు. మేమనేది ఏంటంటే 33% మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత, మా సపోర్టా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ బిల్లు గతంలో పెండింగ్ పట్టా కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం కూడా తెలుసు. ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోర్టా ఎంత అనేది తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదించాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాము. కానీ తీర్మానాలు చేసి పంపించడమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తామన్నారు. ఎందుకంటున్నానంటే జనాభాలో మేము 60% ఉన్నామండి. బీసీలు 60% ఉన్నారు. బీసీలు 60% ఉన్న జనాభా ఓట్లు వేస్తేనే వీళ్ళు తప్పక గెలుస్తున్నారండి. కాబట్టి ఆ బీసీలలో మళ్ళీ మేము మహిళలము 100% ఉన్నామండి. 33%లో మాకు సరైన పరిస్థితిలో ఓబీసీ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగి మీరు చరిత్రకు దూరం అవుతారండి. దయచేసి ఓబీసీలో మీరు ఓబీసీ వాటా ఎంత అని అడుగుతున్నాం కాబట్టి రేపు 33%లో మాకు వాటా ఎంత అనేది నిర్ణయించి మాకు ఇవ్వండి. విజయనగరం నియోజకవర్గం